స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులతో పాటు కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఒకేసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని శాసనసభ బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఉదయాన్నే బిల్లులపై చర్చ చేపట్టి ఆమోదించాక సాయంత్రం నివేదికపై చర్చ చేపట్టనున్నారు. శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన శనివారం జరిగిన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ తరపున హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులు, పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టి చర్చిద్దామని మంత్రులు ప్రతిపాదించగా తొలుత పంట నష్టం, యూరియా కొరతపై చర్చ చేపట్టాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి పట్టుబట్టారు. పంట నష్ట వివరాలు పూర్తి స్థాయిలో రానందున ముందుగా చట్ట సవరణ బిల్లులు, పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చిద్దామని మంత్రులు అన్నారు. ఈ క్రమంలో హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. వర్షాలు, వరదలతో పంట నష్టం, ఫీజు రియంబర్స్మెంట్ సహా 30 రకాల సమస్యలపై సభలో చర్చించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రతిపాదించారు. ఇక ఇవాళ సీఎం రేవంత్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఉదయం సభలో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లులపై చర్చను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేరళలోని కొచ్చి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అలిప్పి చేరుకొని వేణుగోపాల్ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి హెలికాప్టర్లో కొచ్చికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట వస్తారు. 4 గంటలకల్లా అసెంబ్లీకి చేరుకుని ఘోష్ కమిషన్ నివేదికపై చర్చలో పాల్గొంటారు. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యంపై జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక నేడు బహిర్గతం కానుంది. ఇంతకు ముందు నివేదిక సారాంశాన్ని మాత్రమే బయటపెట్టిన ప్రభుత్వం ఇవాళ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ల బ్యారేజీల వైఫల్యానికి కారణాలను సభలో వెల్లడించనుంది. నివేదికపై చర్చించిన అనంతరం బాధ్యులపై ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై విధాన ప్రకటన చేయనుంది. ఇక ఈ నివేదికపై శాసనసభలో చర్చించినప్పటికీ తదుపరి చర్యలకు ఉపక్రమించరాదని కోరుతూ బీఆర్ఎస్ ఇప్పటికే న్యాయస్థానం తలుపు తట్టింది. అయితే నివేదిక ప్రకారం చర్యల కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక సారాంశంలో మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం అన్నది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో మాత్రమే పుట్టిన ఆలోచన. తన ఆలోచనలను గుడ్డిగా అమలు చేయడం, తానే ఇంజనీర్లా వ్యవహరించడం, అవకతవకలు నిబంధనల ఉల్లంఘన వల్లే ఆ ప్రాజెక్టు కూలింది. నిపుణుల కమిటీ సిఫార్సును కూడా పట్టించుకోలేదు. నీటి లభ్యత ఉందనే సాకుతో మేడిగడ్డ వద్ద నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మొత్తం బ్యారేజీలను ప్రమాదంలో నెట్టేసింది. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్దే అని పేర్కొన్న విషయం తెలిసిందే. బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో రిజర్వేషన్లపై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని నిర్ణయించింది. దీని ఆధారంగా ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించనుంది. మరోవైపు స్థానిక ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్లోనే ఎన్నికలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లో సీలింగ్ క్యాప్ ఎత్తివేస్తూ స్పెషల్ జీవో జారీ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమ రాజకీయ పొత్తులో ఎన్నికల కమిషన్ సైతం భాగం చేసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. 75 ఏళ్లు నిండిన ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ప్రాథమిక హక్కు ఆయన ఓటును తొలగిస్తున్న దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1 నేషన్ 1 ఎలక్షన్ అన్నది పూర్తిగా 1 పర్సన్ 1 పార్టీ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. సిద్ధాంతం ముసుగులో అధికారాన్ని శాశ్వతంగా బదిలీపరుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు సాధారణంగా కలిసొచ్చే మిత్రులతో కూడి ప్రజల దగ్గరకు వెళ్తారని అన్నారు. అనుబంధ విద్యార్థి, యువజన సంఘాలను కూడా ముందు ఉంచుతారని తెలిపారు. కానీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు మాత్రం ఎన్నికలప్పుడు తొలుత తమ అనుబంధ విభాగాలైన ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలను ప్రయోగిస్తారని ఆరోపించారు. నచ్చని వ్యక్తులను అన్ని విధాలా అష్టదిగ్బంధనం చేసి మరీ వేధిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ అభివృద్ధికి బ్లూ ప్రింట్ సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని ముందే మాటిచ్చానని గుర్తు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తన సంకల్పాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
హంద్రీనీవా, గాలేరు, నగరి సుజల స్రవంతి పథకాలను పూర్తి చేసి అన్ని నియోజకవర్గాలకు నీళ్లిస్తామని తెలిపారు. హంద్రీనీవా కాలువ నుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్కు చెందిన చిట్ట చివరి చెరువు కుప్పం పట్టణంలోని పరమసముద్రం చెరువుకు కృష్ణా జలాలు వచ్చిన సందర్భంగా సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. అక్కడే పైలాన్ను ఆవిష్కరించారు. ఆ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. కుప్పానికి కృష్ణమ్మ రాకతో 2 ఏళ్లకు ముందే కృష్ణా పుష్కరాలు వచ్చినట్లుగా ఉందని చంద్రబాబు తెలిపారు. కృష్ణమ్మ పరవళ్లు చూసి తన మనసు పులకించిపోయింది. ఇది తన జీవితంలో పవిత్రమైన రోజు అని అన్నారు. రాష్ట్రంలో నదులన్నిటిని అనుసంధానం చేసి కరువు లేకుండా చేయడమే తన జీవిత ఆశయమని సీఎం తెలిపారు. 1999లో హంద్రీనీవాకు తానే శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు 2025లో శ్రీశైలం మల్లన్న వద్ద నుంచి కుప్పంలోని కంగుంది మల్లన్న వరకు నీళ్లు వచ్చాయని ఆనందంతో చెప్పారు. కుప్పంలోని గంగమ్మ తల్లి కృష్ణమ్మ తల్లిని కుప్పానికి తీసుకొచ్చిందని, పరమ సముద్రంలో నీటిని చూసి తన మనసు ఉప్పొంగిపోయిందని అన్నారు. క్రియాశీల కార్యకర్తలు నాయకులుగా ఎదిగేందుకు రోడ్ మ్యాప్ రూపొందించారని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. దసరా తర్వాత త్రిశూల్ పేరిట శిక్షణ ఇస్తామని తెలిపారు. త్రిశూల్ అంటే గుర్తింపు, నాయకత్వం, భద్రతగా పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సేనతో సేనాని పేరిట క్రియాశీల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. జనసేన ఆవిర్భావం నుంచి కూటమి ప్రభుత్వ భాగస్వామిగా ఎదగటం వరకు పుష్కర కాలంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను వివరించారు. భవిష్యత్తులో పార్టీ ఎలా ఉంటుందో విశదీకరించారు. మెంబర్షిప్ టు లీడర్షిప్ పేరుతో చేపట్టే త్రిశూల్ కార్యక్రమంలో కార్యకర్తలకు గుర్తింపు కార్డులు ఇచ్చి సెంట్రల్ ఆఫీస్ నుంచి పార్టీ నాయకులతో పనిచేసే వ్యవస్థతో అనుసంధానం చేస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా వైసీపీ ఫేక్ గ్యాంగులు రోజు రోజుకు బరితెగిస్తున్నాయి. ఏకంగా ఫేక్ జీవోలు సృష్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అమరావతి పైన, దివ్యాంగుల పెన్షన్లపైన అసత్య ప్రచారాలు చేసిన వైసీపీ ఫేక్ ముఠా ఈసారి ఫేక్ జీవోలతో ప్రజల్లో గందరగోళం సృష్టించి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు ప్రారంభించింది. 2 రోజుల క్రితం ఏపీ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ కంపెనీలు, కార్పొరేషన్లు, సొసైటీలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు హల్చల్ చేసిన నకిలీ జీవో ఈ ఫేక్ గ్యాంగ్ బరిదెగింపునకు నిదర్శనం. ఆగస్టు 29న జీవో నెంబర్ 1575ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించింది కాదని తేల్చి చెప్పారు. ఆగస్టు 22న ప్రభుత్వం జీవో నెంబర్ 1545ను విడుదల చేసింది. దీనిని ఏపీ పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ కంపెనీలు, కార్పొరేషన్స్, సొసైటీలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 65కు పెంచే ప్రతిపాదనను పరిశీలించేందుకు మంత్రివర్గ బృందాన్ని నియమిస్తూ విడుదల చేశారు. వీటన్నిటిని మరుగున పరుస్తూ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేలా వైసీపీ గ్యాంగ్లు తప్పుడు జీవోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులు అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ పేరుతో నకిలీ జీవో, వాస్తవ జీవోలను పక్కన పెట్టి వివరణ ఇచ్చి వదిలేసింది. కానీ అదే సమయంలో తప్పుడు జీవోలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రాజకీయ ప్రత్యర్థుల బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. రౌడీ షీటర్ల సంభాషణ వెనుక వైసీపీ హస్తం ఉందన్న అనుమానం వ్యక్తం చేశారు. నెల్లూరులో శనివారం ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే అనేక హెచ్చరికలు చూశానన్నారు. 25 ఏళ్ల పాటు రాజ్యాధికారం తనదేనంటూ విర్రవీగిన జగన్ను అధికారాన్ని వదులుకొని 16 నెలల ముందుగానే వైసీపీ నుంచి బయటకు వచ్చారని గుర్తు చేశారు. రౌడీ షీటర్ల సంభాషణ చూసి దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. అయితే ఇది గిరిధర్ రెడ్డి కుట్రంటూ వైసీపీ శ్రేణులు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. జూలై 1న రౌడీ షీటర్లు మాట్లాడుకున్న వీడియో తాజాగా బయటకు రావడం, ఆ వీడియో తన దృష్టికి 3 రోజుల ముందే వచ్చిందని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ప్రకటించడం పట్ల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమాచారం తనకివ్వకపోవడంతో అసంతృప్తిగా ఉన్నానన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోన్ చేసి పరామర్శించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత బినామీల పేరు మీద జరిగిన డీకేటీ భూముల అక్రమ రిజిస్ట్రేషన్స్ ను రద్దు చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ శనివారం ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ అక్రమాలకు సహకరించిన అధికారులపైన క్రమశిక్షణ చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం వలసపల్లెలో సర్వే నెంబర్ 558లో 48.68 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డులో
గయాలుగా నమోదైంది. ఈ భూమిని 1991లో 1 నుంచి 11 నెంబర్ల వరకు సబ్ డివిజన్ చేశారు. ఇందులో 558/11లోని 4.90 ఎకరాల భూమిని అసైన్మెంట్ ద్వారా సి గురుమూర్తి అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయించింది. అతను 2020లో చనిపోయారు. ఇతనికి భార్య, కొడుకు, 2 కూతుర్లున్నారు. కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. దీంతో గురుమూర్తి సోదరుడు వెంకటరమణ, అతని కొడుకు సాయి ప్రసాద్ ఆ భూమికి తప్పుడు నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డులో గురుమూర్తి వారసుల పేరుకు బదులుగా తన పేరు ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 2న ఈ భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలతకు అమ్మేశాడు. విషయం తెలుసుకున్న గురుమూర్తి కొడుకు కుమార్ మదనపల్లె కోర్టులో దావా వేశారు. చట్టబద్ధ వారసులమైన తమకే భూమి దక్కాలని కోరారు. దీనిపై మదనపల్లె సబ్ కలెక్టర్ విచారణ జరిపి నివేదిక ఇవ్వడంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్ కలెక్టర్ రద్దు చేసి ఈ భూమిపై ఎటువంటి రిజిస్ట్రేషన్స్ జరగకుండా చూడాలని జిల్లా రిజిస్టర్ కు శనివారం ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిసింది. భూమిని నిషేధిత జాబితాలో చేర్చామని మదనపల్లె తహసీల్దార్ ను ఆదేశించారు. ఏపీలోని కూటమి సర్కారు పెనుభారం నుంచి త్రుటిలో బయటపడింది. జార్ఖండ్లోని బ్రహ్మదీయ బొగ్గు గనిలో 26% బూడిదే ఉందని తాజాగా వెల్లడైంది. దీంతో ఆ ప్రాజెక్టుపై 1300 కోట్ల పెట్టుబడులు పెట్టాలని భావించిన ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. కేంద్రంతో సంప్రదించి ఏకంగా ప్రాజెక్టు నుంచి బయటపడాలని నిర్ణయించింది. జార్ఖండ్ రాష్ట్రం గిర్దర్ జిల్లా బ్రహ్మదీయ ప్రాంతంలోని బొగ్గు గనిలో నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, వాటిని తవ్వితీసి అమ్ముకుంటే వేల కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర బొగ్గు విభాగం ఆశలు కల్పించింది. ఈ మాటలు నమ్మిన గత జగన్ ప్రభుత్వం అత్యుత్సాహంతో సొంత అధ్యయనం చేయకుండానే ముందడుగు వేసింది. కూటమి ప్రభుత్వం రాగానే ఈ ప్రాజెక్టుపై ఓ ప్రైవేట్ కంపెనీతో అధ్యయనం చేయించింది. బ్రహ్మదీయ బ్లాక్ లో బొగ్గు నాణ్యత, దాని భవిష్యత్తుపై సమగ్ర పరిశీలన చేయించింది. ఆ సంస్థ 5 నెలల క్రితమే నివేదిక ఇచ్చింది. అందులో విస్తుపోయే అంశాలు ఉన్నాయని తెలిపింది. బ్రహ్మదీయ కోల్ బ్లాక్ లో లభించే బొగ్గు ఏమాత్రం నాణ్యమైనది కాదని, దాన్ని నమ్ముకుంటే పెట్టుబడి ఖర్చులు కూడా రావని నిర్ధారణ అయింది. దీంతో కంగుదిన్న ఏపీ సర్కార్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధినేత కోదండరాం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో అజారుద్దీన్ చాక్ పట్టుకొట్టినట్లయింది. హైదరాబాదీ ముస్లిం వర్గానికి చెందినవాడు కావడంతో సమీకరణాలు కలిసి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కేందుకు ఆస్కారం ఉంది. వాస్తవానికి కోదండరాం, అమర్ అలీఖాన్ల ఎమ్మెల్సీ సభ్యత్వాలను సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత వారిద్దరిని తిరిగి ప్రతిపాదించాలా లేక వేరే ప్రాధాన్య పదవులు ఇవ్వాలా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో చోటు చేసుకుంది. అయితే ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించినప్పుడు కోదండరాంను మరో 15 రోజుల్లో ఎమ్మెల్సీని చేస్తామంటూ ప్రకటించారు. తద్వారా ఆయన విషయంలో గందరగోళానికి తెరదించారు. మంత్రివర్గంలో చోటుతో ముడిపడి ఉండడంతో అమర్ అలీ ఖాన్ సీటు విషయంలో పెద్ద ఎత్తున తర్జన భర్జన నడిచింది. చివరకు పార్టీ అధిష్టానం అజారుద్దీన్కే ఓటు వేసింది. మాదక ద్రవ్యాల కట్టడికి ప్రజా ఉద్యమం అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనకపోతే ఈ సమస్య నుంచి బయటపడలేమని చెప్పారు. ఓయూ దూర విద్య కేంద్ర ఆడిటోరియంలో భారత్లో డ్రగ్స్ పై పోరాటం, న్యాయ విధాన దృష్టికోణం అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో కిషన్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచంలోని అత్యధిక యువత కలిగిన దేశంగా ఉన్న మనం మాదక ద్రవ్యాల వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. యువతకు చట్టాలపై అవగాహన ఉన్నా మత్తు పదార్థాలకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతికతతో ఏదైనా సాధించే దిశకు చేరుకున్నామని, అయితే మాదక ద్రవ్యాలకు బానిసలైతే ఏ సాంకేతికత అభివృద్ధి మనల్ని కాపాడలేవని కిషన్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సేవలను నిలిపివేసినందుకు నెట్వర్క్ ఆసుపత్రులు సిద్ధమయ్యాయి. పెండింగ్ బకాయిలు చెల్లించాలన్న తమ డిమాండ్పై ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు తెలిపాయి. 1300 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని, దీంతో చిన్న మధ్యస్థాయి ఆసుపత్రులను మూసేసే పరిస్థితి ఉందని తెలిపాయి. బకాయిలు చెల్లించుకుంటే ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తామని ఈ నెల 21న తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సీఈఓకు లేఖ రాసిందని గుర్తు చేశాయి. కానీ ఎటువంటి స్పందన రాలేదని, చర్చలకైనా ఆహ్వానించలేదని పేర్కొన్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డయాలసిస్, ఎమర్జెన్సీ వైద్య సేవలు మినహా మిగతా ఆరోగ్యశ్రీ సేవలన్నీ నిలిపివేస్తున్నట్లు తెలిపాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో డ్రెస్ కోడ్ అమలైంది. ఆలయానికి సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలని, ఆలయం లోపల సెల్ ఫోన్స్ నిషేధమని ఆలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో డ్రెస్ కోడ్ పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. మహిళలు చీరలు, బాలికలు చుడీదార్, అలాగే పురుషులు పంచా, కండువా ధరించాలన్నారు. అలాగే ఆలయంలో సెల్ ఫోన్ వాడకం నిషేధమని ఆలయ ఈవో ఆదేశాలు జారీ చేశారు. దేశ సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు తెలియాలంటే ఆలయాలలో సంప్రదాయ దుస్తులు తప్పనిసరని కొందరు భక్తులు అంటున్నారు. కొత్త నిబంధనలు అమలు చేశాక వాటిని పాటించడానికి కొంత సమయం ఇస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రకీలాద్రి ఆలయంలో అమలు చేసిన డ్రెస్ కోడ్ విధానంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో గోదావరి వరద పోటెత్తుతుంది. శుక్రవారం మొదలైన ప్రవాహం శనివారం అదే స్థాయిలో కొనసాగింది. అమ్మవారి ఆలయ ప్రధాన రహదారులు, ప్రైవేటు సత్రాలు, హోటల్స్, దుకాణాల్లోకి నీరు చేరింది. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో 10 అడుగుల వరకు నీరు నిలిచి చెరువులను తలపించాయి. టీటీడీ అతిథి గృహము, వ్యాస మహర్షి ఆలయం వరకు వరద చేరింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు శనివారం 4 లక్షల క్యూసెక్కులు పైగా ఇన్ఫ్లో రాగా 5 లక్షల క్యూసెక్కులు పైగా నీటిని దిగువకు వదిలారు. అయినా బాసర వద్ద వరద తగ్గలేదు. దీంతో భక్తులను బాసర గ్రామం నుంచి కొండల మధ్య ఉన్న రహదారి వెంబడి అనుమతించారు. బాసర బ్రిడ్జ్ మీదుగా రైళ్ల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే సెప్టెంబర్ 3 వరకు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. ఇటీవల బాగా పెరిగి శాంతించిన గోదావరికి మళ్లీ వరద పోటెత్తుతుంది. భద్రాచలం వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం రాత్రి 7 గంటలకు అక్కడ నీటి మట్టం 47.7 అడుగులకు చేరింది. ఇది 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ధవళేశ్వరం బ్యారేజ్ నీటి మట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 10 గంటలకు నీటి మట్టం 11.90 అడుగులకు చేరిందని ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ హెడ్ వర్క్స్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. బ్యారేజ్ నుంచి రాత్రి 10 గంటల సమయానికి 10 లక్షల క్యూసెక్ల వరద సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరిలో నీరు అంతకంతకు పెరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు నుంచి 9,69,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. విలీన మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో గోదావరి వరద నిలకడగా ఉంది. లోతట్టు ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. వేలేరుపాడు మండలంలోని 23 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కుక్కునూరు మండలం దాచారం గుండేటివాగు లో లెవెల్ బ్రిడ్జ్ నీటి మునిగి ఉండడంతో 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో కోనసీమలోని లంక గ్రామాలు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వందలాది టీఎంసీల కృష్ణా జలాలు కడలి పాలయ్యాయి. జలవనరుల శాఖ లెక్కల ప్రకారం 612.05 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిసిపోయాయి. శ్రీశైలం జలాశయంలో 215.81 టీఎంసీలకు గాను 198.36 టీఎంసీలు, పులిచింతలో 45.77 టీఎంసీలకు గాను 39.22 టీఎంసీల నిల్వ ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తాయి. ఇక అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడంతో భారీ నష్టం వాటిల్లింది. జమ్మూ కాశ్మీర్లో వర్షాలతో కొండ చర్యలు విరిగిపడడంతో మరణించిన వారి సంఖ్య 50కి పెరిగింది. వీరిలో 34 మంది వైష్ణోదేవి మార్గంలో కొండ చర్యలు విరిగిపడి చిక్కుకొని మరణించి ఉన్నారు. అయితే హిమాచల్లోని 10 జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుంది. కొండ చర్యలు విరిగిపడడం వల్ల 584 రోడ్లు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి అతలాకుతలంగా తయారైంది. రాంబన్ జిల్లా వరదలో కొట్టుకుపోయింది. విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా చీనాం నది ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాలకు వరదలు సంభవిస్తున్నాయి. నదిలోని నీరు గ్రామాలను ముంచేస్తోంది. భారీ వర్షాల కారణంగా వైష్ణోదేవి యాత్రను నిలిపివేశారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భారత సైన్యం, స్థానిక స్వచ్ఛంద సేవకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. వారణాసిలో ప్రమాద స్థాయిని దాటేసిన గంగానది క్రమేపీ శాంతిస్తుంది. అత్యంత ప్రసిద్ధి చెందిన నమో ఘాట్ నుంచి మణికర్ణిక, హరిచంద్ర వరకు అన్ని ఘాట్లలో నీరు క్రమేపీ తగ్గుతుంది. అదలా ఉంటే ఆగస్టు 26 మెరుపు వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న జమ్మూలోని కీలకమైన 4వ తావీ వంతెనను టైగర్ డివిజన్ కు చెందిన ఆర్మీ ఇంజనీర్లు 110 అడుగుల బెయిలీ వంతెనను నిర్మించారు. దీంతో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. యూపీలోని 17 జిల్లాలో 688 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ఛత్తీస్గఢ్, బస్తర్ ప్రాంతంలోని 4 జిల్లాలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 5గురు మరణించారు. జమ్మూ కాశ్మీర్లో కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టించాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 10,000 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్లో చేపట్టిన ఓటర్ అధికార యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో బీహార్ ఎన్నికలు
హాట్ టాపిక్ గా మారాయి. ఓటర్ల జాబితాల అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని ఎన్నికల సంఘం విపక్షాలను హెచ్చరిస్తోంది. బీహార్లో ఓటు అధికార యాత్రతో రాహుల్ గాంధీ దూసుకుపోతున్నారు. అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టేస్తున్నారు. రాహుల్కు ప్రజలు అడుగడుగున నీరాజనం పడుతున్నారు. రాహుల్ వెళ్తున్న వాహనం వెంట పరుగులు పెడుతున్న బ్రహ్మరథం పడుతున్నారు. ఓట్ అధికార యాత్రలో రాహుల్ తన ప్రసంగాలతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. బుల్లెట్ నడుపుతూ బీజేపీ ఓట్లు దొంగలిస్తోందని, ఎన్నికల తేదీని సైతం ఈసీ చెప్పదని బీజేపీ ప్రకటిస్తుందంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఇక రాహుల్ సోదరి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక సైతం అన్నకి అండగా రంగంలోకి దిగారు. రాహుల్తో కలిసి ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, ఇతర ఇండియా కూటమి నేతలు చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాని మోదీ చైనా పర్యటన వేళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాల మధ్య శాశ్వత మిత్రత్వం, శత్రుత్వం ఏమీ ఉండదన్నారు. ఓ జాతీయ మీడియా సదస్సులో పాల్గొన్న ఆయన కేవలం దేశానికి ఉపయోగపడే శాశ్వత ప్రయోజనాలే ఉంటాయని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దంపతులు సందర్శించారు. ఫడ్నవీస్ నివాసంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం షిండే కూడా పాల్గొన్నారు. అనంతరం అమిత్ షా కుటుంబం ముంబైలోని ప్రముఖ లాల్ బాగ్ రాజా గణేష్ ను దర్శించుకుంది. స్వామివారికి ప్రత్యేక పూజలు ప్రార్థన చేసింది. ఈ పూజల్లో అమిత్ షా కుమారుడు జైషా, ఆయన భార్య, పిల్లలు కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో వారి వెంట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి షిండే సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. ప్రపంచ దేశాలపై ముఖ్యంగా భారత్పై అడ్డగోలు సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అక్కడి ఫెడరల్ అప్పీల్స్ కోర్టు షాక్ ఇచ్చింది. వివిధ దేశాలపై ట్రంప్ చేసిన భారీ సుంకాలు చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. సుంకాల విధింపు కోసం ట్రంప్ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టంను అడ్డుపెట్టుకున్నారని, నిజానికి ఆ చట్టం అధ్యక్షుడికి అడ్డగోలు సుంకాల విధింపు అధికారాన్ని ఇవ్వలేదని తేల్చెప్పింది. ఈ మేరకు 11 మంది జడ్జిలతో కూడిన కోర్టులో 7 సుంకాలకు వ్యతిరేకంగా, 4 అనుకూలంగా తీర్పిచ్చారు. మెజారిటీ మేరకు సుంకాలకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడింది. ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్కు సంబంధించి తాజా పరిణామాలను జెలెన్స్కీ వివరించినట్లు పీఎంఓ వెల్లడించింది. ఈ సందర్భంగా శాంతియుత మార్గాల్లో సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలన్న భారత్ వైఖరిని మరోసారి స్పష్టం చేసిన మోదీ, శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని ఉద్ఘాటించినట్లు తెలిపింది. అంతేకాకుండా భారత్ ఉక్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాల నేతలు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. ప్రధాని మోదీ 7 ఏళ్ల విరామం తర్వాత చైనా గడ్డపై కాలు పెట్టారు. జపాన్ పర్యటనను ముగించుకొని ఆయన శనివారం సాయంత్రం తియాన్జిన్ కు చేరుకున్న ఆయన షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొంటారు. అమెరికాతో తీవ్రమైన వాణిజ్యపరమైన ఉద్రిక్తతల వేళ మోదీ చైనాలో పర్యటించడం, జిన్పింగ్ తో సమావేశం కానుండడంతో పాటు వాణిజ్య ఉద్రిక్తతలకు కారణమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇదే సమయంలో చైనాలో పర్యటిస్తుండడం, మోదీతో ప్రత్యేకంగా సమావేశం అవుతారన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచ దృష్టి అంతా ఈ ముగ్గురు నేతలపైనే ఉంది. జపాన్ పర్యటన సమయంలో ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో ప్రపంచ ఆర్థిక స్థిరత్వం కోసం చైనా, ఇండియా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.